ఓం మాండుక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేత 125వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత అద్వైత ప్రకరణం అద్వైతం తురీయం 16 కారికలను చదువుకున్నాం. 17వ కారిక ఈనాడు విశ్లేషించుకుంటున్నాం. ఏమిటి పూర్వరంగము? కిమర్థ కిం ప్రయోజనైన, ఏ ప్రయోజనము కొరకు ఈ ఉపాసనలు ఉపదిష్ట, ఉపాసన ఉపదిష్ట కిమర్థ, ఇయం ఉపాసన కిమర్థ ఉపదిష్ట. అయ్యా, శృతిలో ఎన్నో రకములైనటువంటి ఉపాసనలు చెప్తున్నారు కదా, మీరు ఏకమేవ అద్వయం బ్రహ్మ అని ఏకత్వాన్ని బోధిస్తున్నారు. మరి ఉపాసనల తాలూకా ఫలితం ఏమిటి? అవన్నీ ఉత్తుత్తా నిజంగా వాటికి ఏం ప్రయోజనం లేదా? ఉంటే ఏమిటి ఆ ప్రయోజనము, ఎందుకోసము అని పూర్వపక్షం రైట్ చేశారు. రైట్ చేస్తే వాళ్ళు అతను ఏం చెప్తున్నారు? నాన్న, ఈ ఉపాసనలు అనేటటువంటివి అధికారిత్వాన్ని బట్టి ఉంటుంది. కర్మ, ఉపాసన, జ్ఞానం, 3 రకాలైనటువంటి స్టెప్స్ ఉన్నాయి. ఇవి సీక్వెన్షియల్, నాట్ కాంపిటేటివ్. ఇదా అదా అని రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవడానికి కాదు. మొట్టమొదట సి గ్రేడ్లో ఉంటాడు వాడేమో కామ్యకర్మలను చేసుకుంటుంటాడు. కోవిలకి వెళ్ళేసరికల్లానేమో, ఓ మహానుభావ నాకు ఉద్యోగం ఇయ్యి, నాకు డబ్బు ఇయ్యి, పిల్లలకి పెళ్లి చెయ్యి అని ఏదో ఒక కోరికతో ప్రార్థనలు చేసుకుని కామ్యకర్మలను అన్నీ చేసుకుంటాడు. ఏ కర్మ చేసినా ఫలితాన్ని ఆశించే చేస్తాడు, ఒక మోటోతో చేస్తాడు. అటువంటి వాడు సి గ్రేడ్ వాడు. వాడు నెమ్మదిగా గ్రాడ్యుయేట్ అయ్యి నిష్కామ కర్మ చేసుకోవాలి. నిష్కామ కర్మ అంటే ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి, ద్వేషరహిత బుద్ధి. అలాగానే చేసినట్లయితే వాడికి చిత్తశుద్ధి కలుగుతుంది. అలా కర్మలు చేయగా చేయగా వాటితో పాటు ఉపాసనలను కలుపుకునో విడిగానో స్వతంత్రంగానో ఉపాసనలో స్వతంత్ర ఉపాసనలో చేసుకుంటే ఆ ఉపాసనల ద్వారా ఇంకొంచెం చిత్త వైశాల్యత, చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత పొందుతాడు అని ఉద్దేశించి ఉపాసనలు కర్మలు చెప్పబడ్డాయి. ఎవరికి? సి టు బి, అండ్ దెన్ దే షుడ్ గ్రాడ్యుయేట్ టు ఏ జ్ఞానయోగ్యత ప్రాప్తికి రావడానికి పనికొస్తాయి. ప్రపంచంలో ఉన్నటువంటి జనులలో నిషిద్ధ కర్మలు, సంఘ విద్రోహక కర్మలు, బాంబులు పెట్టేవాళ్ళు, టెర్రరిస్టులు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ గురించి చర్చే లేదు. ఇక రాజసికులు, తామసికులు బాగా ఎక్కువ మందే ఉంటారు. వాళ్ళు కూడా కర్మలను చేసినా కూడా వాళ్ళ రాజసిక ప్రవృత్తితో ఉంటారు. సాధారణంగా కర్మలను చేయవలసిన విధంగా చేయరు. వాళ్ళ గురించి డిస్కషన్ లేదు. ఎవరైతే కామ్యకర్మలలో ఉన్నారో ఆ కామ్యకర్మల నుండి నిష్కామ కర్మలకు, నిష్కామ కర్మల నుండి జ్ఞానయోగ్యత ప్రాప్తికి, తద్వారా జ్ఞానం సాధించుకోవడానికి, మోక్షానికి ఎదుగుతారనేటటువంటి ఒక దయతో, అనుకంపయ, దయాళునా వేదేన, వేదాంతం ఎంతో దయతో ఈ ఉపాసనను బోధించింది. అయితే ఎవరు ఈ 3 రకాల వాళ్ళు? మంద, మధ్యమ, ఉత్తమ అధికారులు. మంద, మధ్యమ, ఉత్తమ అధికారులు అంటే ఈ ఆశ్రమాలంటే బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము ఆశ్రమాలు కావు. పోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటే అవి కావు. స్త్రీ పురుష అనే లింగభేదం అది కాదు. ఉన్నవాడు లేనివాడు అది కాదు. చదువుకున్నవాడు చదువుకునేవాడు అనేటటువంటిది కాదు. ఏ విధమైనటువంటి ఇతర ప్రమేయాలు లేకుండా వారి యొక్క దృష్టిని బట్టి, దృష్టి అంటే ఏమిటి? బుద్ధి కుశలత, బుద్ధి సామర్థ్యము. బుద్ధి సామర్థ్యాన్ని బేస్ చేసుకొని సొసైటీని 3గా విభజించాము. మంద, మధ్యమ, ఉత్కృష్ట. మంద మధ్యమలోనే ఎక్కువ మంది ఉంటారు. చాలామంది మందంలో ఉంటారు. 80%, 10% మధ్యమంలో ఉంటారు. ఓన్లీ స్మాల్ ప్రపోర్షన్, ఎవరో 100కి 1,000కి కశ్చిన్మాం యతతి సిద్ధయే, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే, యతతానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ప్రయత్నం చేసేవాడు ఎవడో 0.001% జ్ఞానంలో ఉంటారు. వాళ్ళలో ఎవరో కొందరు జ్ఞానాన్ని పొందుతారు. కాబట్టి సొసైటీలో ఉండేటటువంటి మేజర్
చంక్ ఆఫ్ పీపుల్ అంతా కూడా ఈ సి అండ్ బిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కర్మలు ఉపాసనలు అనేవి విధించడం అయినది. అంచేత చిన్న ద్వైతంలా కనబడుతుంది, కానీ అది మెట్లు మాత్రమే అంటూ బోధించారు. నిన్న చూశాము. ఇది నిన్నటి కార్యక్రమం తాలూకా సారాంశం. అయితే ఫైనల్ వెరిడిక్ట్ ఏమిటి? సమ్యక్ దర్శనం, ఆత్మజ్ఞానమే సమ్యక్ దర్శనము. అదే నిజమైనటువంటి జ్ఞానము. అజ్ఞానం యథతో అన్యథ. మిగతాదంతా సాధనలు. సమ్యక్ జ్ఞానం సిద్ధస్థితి అంటూ నేర్పించారు. ఈ టేబుల్ కూడా నిన్న చూశాం. ఏకత్వ బుద్ధి, మూల దృష్టి, భేద దృష్టి, ఆ తర్వాత ఏమో నువ్వు ఇతరుడు అనేటువంటి ఇక్కడ ఉండదు. అక్కడ నేను ఇతరుడు స్పష్టంగా కర్మలలో ఉపాసనలో ఉంటుంది. స్వాభావికంగా ఆసక్తి, అటాచ్మెంట్ బాగా క్షీణిస్తాయి. దీంట్లోని రాగం ఉండదు. అక్కడ తప్పనిసరిగా రాగద్వేషాలు ఉంటాయి. ఇక్కడ భయం ఉండదు. ఇక్కడ ద్వితీయాద్వై భయం భవతి. అక్కడ భేదం చూడడం వలన భయం ఉంటుంది. అసూయ స్పర్ధ ఇక్కడ ఉద్భవించవు. ఎందుకంటే రెండవ వ్యక్తి అనేవాడిని ఊహించటం లేదు. తప్పనిసరి పరిమాణం అసూయ స్పర్ధ కర్మలకు. తరువాత ఉపాసన. కర్మలంటే కర్మిఠులు కాదు, కర్మయోగం అనే అర్థం. కర్మ అంటే కర్మయోగమే. దోషాస్పదత్వము, దోష నివృత్తి ఇక్కడ కలుగుతుంది. అక్కడ దోషాన్ని పెంపొందిస్తుంది. ఇది స్థిరమైన శాంతి ఇస్తుంది. ఆత్మజ్ఞానము అది అస్థిరమైనటువంటి శాంతి, టెంపరీ పీస్ ఇస్తుంది. బంధన నివృత్తి, బంధ ప్రవృద్ధి. ఇదే సమ్యక్ దర్శనము, ఇది మిథ్యా దర్శనము. ఈ బ్యాక్డ్రాప్లో ఈనాడు ఇంకొక కారణాన్ని కూడా చెప్తాను. ఎందుకు ద్వైత దర్శనాలు మిథ్యా దర్శనాలు, ఎందుకు సమ్యక్ దర్శనమైనటువంటి జ్ఞానమునే పట్టుకోవాలి అనే దానికి వేరొక కారణాన్ని కూడా చెప్తాను అన్నారు. ఏమిటా కారణము? అదే ఇక్కడ రాబోతుంది. స్వసిద్ధాంత వ్యవస్థాసు ద్వైతినో నిశ్చిత దృఢ పరస్పరం విరుధ్యంతే తైరయం న విరుధ్యతే. స్వసిద్ధాంత వ్యవస్థాసు ద్వైతినః నిశ్చితా దృఢం పరస్పరం విరుధ్యంతే తైః అయం న విరుధ్యతే. ద్వైతినః, ఈ ద్వైతవాదులు నేను చెప్పుకున్నాం. ద్వైతవాదులు అంటే ఎవరు? మళ్ళా ఒకసారి రివ్యూ చేస్తున్నాను. సాంఖ్యయోగము, దీనికి కపిల మహాముని, తర్వాత పతంజలి గారు యోగ సూత్రాలు, నైయాయికులు వైశేషికులు, నైయాయికులు గౌతముని, వైశేషికులు కణోదముని. ఇది కాకుండా బౌద్ధులు, ఇతర పేదబాహ్యంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా పూర్వమీమాంస జైమిని గారు, ఆయన శిష్యులైన ప్రభాకరులు, భాట్టులు, వీళ్ళందరూ ద్వైతంలో ఉంటారు. ఇక వేదాంత దర్శనంలో అద్వైత ఉన్నా కూడా ఇక్కడ మళ్ళీ ముప్పేటలుగా ఉంది. ఒకటేమిటి ద్వైతము, ఇంకొకటి విశిష్టాద్వైతము, ఇంకొకటి అద్వైతము. ఈ మూడిట్లో కూడా విశిష్టాద్వైతము, ద్వైతము, వాటిలో కూడా భిన్నభావం ఉన్నది. సరే, సర్వ సిద్ధాంత వ్యవస్థాసు, స్వసిద్ధాంత వ్యవస్థాసు, వారి యొక్క సిద్ధాంతములకు సంబంధించిన ఏర్పాట్ల యందు ద్వైతినః, ద్వైతవాదులు దృఢం నిశ్చిత, దృఢమైనటువంటి అభిప్రాయాన్ని, వాళ్ళు అన్షేకబుల్, నిశ్చితంగా ఉన్నారు. నిశ్చితం మంచిదే కదా, కానీ వాళ్ళ నిశ్చితం ఎంత ఎత్తుకుపోతుందంటే వాళ్ళ దాన్ని పొగుడుకోవడము, ఇంకొక దాన్ని విరోధించడము చేస్తారు. పరస్పరం వాళ్ళలో వాళ్ళు, ద్వైతవాదులంతా విరుధ్యంతే, విరోధంలో ఉంటారు, దెబ్బలాడుకుంటూ ఉంటారు, కాట్లాడుకుంటూ ఉంటారు. నా సిద్ధాంతమే గొప్పదంటే నా సిద్ధాంతమే గొప్పదని ఒకరితో ఒకడు దెబ్బలాడుకుంటూ ఉంటారు. తైహి, వారితో, అయం అయం వైదికా, ఈ వైదికులకు అంటే అద్వైతులకు, నా అద్వైతం నా విరుధ్యతే, విరోధించదు. ఎటువంటి ద్వైతవాదినైనా చక్కగా ఎంబ్రేస్ చేసుకుంటుంది అద్వైతం. ఎందుకు? అదే ఈ కారిక. ఓకే, అద్వైతం యొక్క ఉత్కృష్టత ఈ కారికలో చెప్పబడుతుంది. ద్వైతవాదులు తమ తమ సిద్ధాంతముల యొక్క వ్యవస్థల యందు,
తమ సిద్ధాంతములను ప్రతిపాదించే ప్రకారముల యందు చాలా గట్టి నిశ్చయం చేసుకున్నవాళ్ళు, దృఢ నిశ్చయ కావున పరస్పరం ఒకరితో ఒకరు విరుధ్యంతే, ఒకరితో మరొకరు విరోధిస్తారు. కానీ ఈ అద్వయ ఆత్మదర్శనం ఉందే, అయం వారితో తైహి వాళ్ళతో నా విరోధితి, విరోధించదు చెప్తున్నారు. గౌడపాదులు గౌడపాదుల వారు అద్వైత లక్షణాన్ని అజాతివాదం లేక అవిరోధం అని చెప్తున్నారు. అజాతివాదము లేక అద్వైతము. అజాతి అంటే ఏమిటి? ఏది పుట్టలేదు, ఒక ఆత్మే ఉంది, అదే అద్వైతం. ఇది అవిరోధం, నాన్ కాన్ఫ్లిక్ట్ దర్శన, నాన్ కాన్ఫ్లిక్ట్ డాక్టరైన్. వై? ద్వైతులు పరస్పర విరోధంతో ఉంటారు. ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ డ్యూయలిస్ట్. లోకంలో అనేక మతాలు, అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వీటిని అనుసరించేవారు మా సిద్ధాంతమే గొప్పది, మా సిద్ధాంతమే గొప్పదని వాదిస్తూ ఎదుటివారిది తప్పు అని వాదిస్తారు. ఒకరు దేవుడు సాకారుడు అంటారు, మరొకరు నిరాకారుడు అంటారు. ఒకరు జగత్తు సత్యం అంటారు, మరొకరు జగత్తు శూన్యం అంటారు. ఒకరు జగత్తుకి కారణం ప్రధానం అంటారు, మరో జగత్తుకి కారణం అణువులు అంటారు. ఈ విధంగా ఒకరినొకరు ఖండించుకుంటూ తమ వాదనలే నిశ్చయమని దృఢమైన నమ్మకంలో ఉంటారు. నిశ్చిత దృఢం అని నమ్ముతారు. వాళ్ళు ఒకరొకరు కూడా పరస్పరం విరుధ్యంతే. వీరి మధ్యలో ఎప్పుడూ ఒక గొడవ ఉంటూనే ఉంటుంది. దే డోంట్ కమ్ టు టర్మ్స్ విత్ ది అదర్ దర్శనాస్. ఇంకా చెప్పాలంటే వైష్ణవులు, శైవులు, వీరశైవులు, ఇటువంటి శాక్తేయులు వాళ్ళు ఇంకొక కోవిలకు కూడా వెళ్ళరు, ఇంకొకళ్ళతో సంబంధాలు పెట్టుకోరు, ఇంకొకళ్ళని ఒక ఒక శత్రువుని చూసినట్టు, ఒక పురుగుని చూసినట్టు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకొక రకమైన ప్రవచనాలకి రారు, ఇంకొక రకమైన పుస్తకాలను చూడరు. ఇప్పుడు శైవులు ఉన్నారనుకోండి, వాళ్ళు లక్ష్మీదేవి పాఠం అంటే వినరు. వైష్ణవులు ఉన్నారనుకోండి, వాళ్ళు పార్వతీదేవి పాఠం అంటే వాళ్ళు రారు. ఈ విధంగా ఉంటారు. అద్వైతం ఎందుకు విరోధించదు? సరే, వాళ్ళందరూ విరోధిస్తున్నారు, సరే, నీ సంగతి ఏమిటి? అద్వైతంలో ఉన్నానంటున్నావు, నువ్వు విరోధిస్తావు. విరోధించదు. ఎందుకు విరోధించదు? సముద్రము అలలు. అద్వైతము సముద్రము, అలలు ఇతర ద్వైత దర్శనాలు. ఆ అలలు ఒకటే ఒకటి పుడుతూ ఉంటాయి, దెబ్బలాడుకుంటూ ఉంటాయి, గుద్దుకుంటూ ఉంటాయి, ఢీ కొట్టుకుంటూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సముద్రము చెలించదు. ఆ అలలను చూసి ఇవంతా నేనే కదా, అవి వేరు కాదు కదా, ఇవి నాలో ఉన్నవే కదా అంటూ ప్రేమతో ఆ అలలను కూడా ప్రేమిస్తుంది సముద్రం. అదే భగవత్పాదులు షట్పది స్తోత్రంలో ఈ భావాన్ని వ్యక్తం చేశారు. సాముద్రో హి తరంగ క్వచన సముద్రో నతారంగ. తరంగములన్నీ కూడా సముద్రానికి చెందినవే కదా. క్వచన సముద్రం నతారంగ. ఈ బుడగలు, ఈ అలలు అనుకుంటాయి సముద్రం తనకంటే వేరు అనుకుంటాయి. నా తారంగ తారంగ దే విల్ నాట్ థింక్ అబౌట్ సముద్రాస్ యూనిటీ. వెరాజ్ సాముద్రో హి తరంగ. బ్యూటిఫుల్ స్తోత్రం, షట్పది స్తోత్రం. పూర్తిగా విశిష్టాద్వైతంలో ఉంటుంది. పైన చదవడానికి అద్వైతము నింపి ఉన్నది. ఒకసారి మనకు సలాకా గురువు గారు చెప్పారు, ఇంకొకసారి దాన్ని అద్వైత కోణంలో కూడా వివరించుకోవాలి. సో అద్వైతం విరోధించదు. ద్వైతులకు పరస్పర విరోధం. అద్వైతులకు విరోధమే లేదు. ఎందుకు లేదు? సముద్ర తరంగాల అలల కాన్సెప్ట్. అద్వైతం ఇది లైక్ సముద్ర. అండ్ రకరకాల నదులు అనుకోండి, వేరు వేరు దర్శనాలు. ఆ వేరువేరు, నేను గోదావరి, నేను కృష్ణ, నేను పెన్నా, నేను కావేరి అని కొట్టుకుంటూ ఉంటాయి. వేరువేరు పేర్లతో ఉంటూ ఉంటాయి. కానీ అవన్నీ వచ్చి అక్కడ సముద్రంలోనే కలుస్తాయి. ఈ ద్వైత దర్శనాలన్నీ కూడా అద్వైతంలోనే ఎండ్ అవుతాయి. ఓకే, అదే విషయాన్ని చెప్పబోతున్నారు. అవయవ అవయవీ సంబంధం, దీన్ని కూడా భగవత్పాదులు భాష్యంలో పట్టుకొచ్చారు. మన శరీరం ఉన్నది, కుడి చేయి ఉంది. ఈ కుడి చేయి ఎడం చేతి ఎప్పుడైనా గొడవ పడుతుంది ఏమిటి? ఎడం చేతిని ఎప్పుడైనా కుడి చేయి కొట్టింది ఏమిటి? కుడి చేయి వెళ్ళి ఫేస్ని కొట్టింది ఏమిటి? ఫేస్ ఈ ఎడం చేయి వచ్చి కాళ్ళను కొట్టింది ఏమిటి? ఎందుకు కొట్టలేదు? ఇవన్నీ ఒకే శరీరానికి చెందినవి అని మనకు తెలుసు.
అలాగే అద్వైత దృష్టిలో ద్వైత సిద్ధాంతాలన్నీ ఒక పరమ సత్యం వైపు తీసుకుని వెళ్ళే వివిధమైన మెట్లు. ఈవెన్ వేదాంతంలో కూడా ఉపాసనలు కర్మలు బోధించినా, అక్కడ ద్వైతం ఉన్నట్టు అనిపించినా, ఈ ద్వైతం మనని ఒక పరమ సత్యం వైపుకి తీసుకువెళ్ళేటటువంటి వేరువేరు మెట్లే తప్ప అవి వేరు కాదు అని అద్వైతానికి తెలుసును. ముందు అధ్యారోపణ చేస్తాము, ద్వైతం ఉందంటాము, అదిగో నీ దేవుడు అంటాము, నువ్వు ఉపాసన చేయి అంటాము, ఇదిగో నీ దైవ కార్యం అంటాము, ఆ కర్మ నువ్వు చేయి అంటాము. ఈ ద్వైతం అయిన తరువాత చిత్తశుద్ధితో వాడు ఎలాగైనా అద్వైతాన్ని చేరుకుంటాడు అనేటటువంటి కృపతో దయాళు నా శృతి చెప్పింది. అనుకంపతో వేదాంతం బోధించింది. అన్ని ద్వైత దర్శనాలు, ఇంక్లూడింగ్ వేదాంతంలో ఉన్నటువంటి ద్వైత వాక్యాలు, ఏవైనా శృతి వాక్యాలు ఉన్నాయో ఉపాసనలు కర్మలకు సంబంధించినవి, ఇవన్నీ కూడా ప్రాథమిక ప్రయత్నం, ప్రైమరీ స్టెప్. దీస్ ఆర్ నాట్ దిస్ సాధ్యం, దీస్ ఆర్ ద సాధనం, దీస్ ఆర్ ద మీన్స్ టు ద గోల్. వాట్ ఈస్ ద గోల్? జీవ బ్రహ్మ ఏకత్వమే గోల్. దే అవయవి సంబంధం. ఉపాసనలు కర్మలు కూడా ఆత్మైకత్వ దర్శనానికి అవయవములు. అవయవి ఏది? అది అద్వైత దర్శనం. ముఖ్య భావన సమన్వయం. తైరయం న విరుధ్యతే అన్నారు గౌడపాదులు వారు. తైహి వారలతో, అయం మేము, న విరుధ్యతే. మేమంటే ఎవరు? అద్వైతం. అంటే అద్వైతం వారిని తప్పు పట్టదు, ఏ ద్వైత దర్శనాన్ని తిట్టదు. వారి పరిమితిని చూపిస్తున్నానా, ద్వైతంలో ఈ లిమిటేషన్ ఉంది, ద్వైతంలో కర్మ ఉంటుంది, ద్వైతంలో ఉపాసన ఉంటుంది. ఇవి ఒక దేశంలో ఒక కాలంలో ఒక వ్యక్తి చేత చేయబడేవి పరిచ్ఛిన్నమైనటువంటి ప్రయత్నాలు, పరిచ్ఛిన్నమైన ఫలాన్ని ఇస్తాయి, కానీ అపరిచ్ఛిన్నమైన పరమాత్మను పొందించలేవు. అట్ బెస్ట్ ఇవి ఆపేక్షిక అమృతత్వాన్ని ఇస్తాయి, కానీ ఆత్యంతిక అమృతత్వాన్ని ఇవ్వలేవు అని వాటి లిమిటేషన్ చూపిస్తుంది. అద్వైతంలో ఉంటే రాగద్వేషాల బాధ లేదు, అపరిచ్ఛిన్నమైన పరమాత్మయే నీవని తెలుసుకుంటావు. నెంబర్ 2, అద్వైతం పూర్ణ సత్యాన్ని చూపిస్తుంది. కాబట్టి అద్వైతం ఈజ్ నాట్ ఎ రిలీజియన్. అండర్స్కోర్, Advaitam is not a religion. Advaitam is a way of life. Bhagavad Gita is not a religious text. It is a way of life. అది ఒక అనుభూతి. అది అందరినీ తనలో కలుపుకుంటుంది. యూనివర్సల్ యాక్సెప్టెన్స్. ద్వైతులు ఒక్కొక్కరు శత్రువులు కావచ్చు, కాకపోవచ్చు, వాళ్ళ మనస్సు పరిణతిని బట్టి. కానీ అద్వైతానికి ఎవరు శత్రువులు లేరు. టైమ్ అండ్ అగైన్ ఐ కీప్ టెలింగ్. అద్వైతిక శత్రువులు ఎక్కడ ఉంటారో, రెండోది లేదు ముర్రో అంటుంటే దేంతో గొడవ పడాలి? ఈ విశాల దృక్పథమే అద్వైత సిద్ధాంతాన్ని హైయెస్ట్ పెడస్టల్ మీద ఎన్నో వేల సంవత్సరాల నుంచి నిలబెట్టింది. అందుకే భగవత్పాదులు లాంటి వాళ్ళు ఈ అద్వైతాన్ని గట్టిగా ప్రాపు ఇచ్చి నిలబెట్టారు. ఓకే, భాష్యంలోకి పోదాం. అయిపోయి ఏమిటని. ఓకే, గుడ్. స్వసిద్ధాంత వ్యవస్థాసు ద్వైతినో నిశ్చిత దృఢం అని ఉంది. స్వసిద్ధాంత వ్యవస్థాసు అంటే స్వసిద్ధాంత రచన నియమేషు, ఆ సిద్ధాంతములను ప్రాక్టీస్లో పెట్టే నియమముల యందు కపిల, కాణాద, బౌద్ధ, ఆర్హత, ఆది అని పేర్లు రాశారు డైరెక్ట్గాను. ఆది కూడా పెట్టారు. దృశ్య కాదు, దృష్టి అనుసారినో తా ఉండాలి. ద్వైతినో నిశ్చిత ఏవం ఏష పరమార్థ నా అన్యథా ఇతి. వాళ్ళు అనుకుంటారు ఇదే పరమార్థం, మా ద్వైతమే మా మతమే. కణాదుల వాళ్ళు కణాదులని, కపిలముని వాళ్ళు కపిలముని, ఇదే పరమార్థము. నా అన్యథా ఇతి, ఇంకొకటి ఇది లేదు. తత్ర తత్ర అనురక్త, దాని మీద తీరని అనురాగంతో ఉంటారు, తీరని ప్యాషన్తో ఉంటారు. చూడండి, వీరశైవులను, వైష్ణవులను, లేకపోతే ఎవరిని తప్పు పట్టడానికి కాదు, అద్వైతులు ఎవరితో గొడవ పడరు, కానీ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే ఆ వైష్ణవంలో ఉన్నవాళ్ళు శైవుల వైపు చూడనే చూడరు. ఇటువంటి మతపరమైన కళాపరమైన కలహాలు మనకు 10వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం 16వ శతాబ్దం వరకు
అనేక విధాలైనటువంటి కొట్లాటలు, బ్లడ్ షెడ్ కూడా జరిగినటువంటి ఎవిడెన్స్ మనకు గలదు. మనం ఏం చేయాలి? శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, ఈ రెండే శక్తి, ఈయనే గణేశుడు, ఇవే పంచభూతాలు, ఇదే ఆపర బ్రహ్మ, ఒక్కటే సర్వం కల్విదం బ్రహ్మ. అప్పటిక కొట్లాటకి ఇక్కడ స్థానం ఉంది. తిక్కన గారు ఏం చూశారు? ఓపెనింగ్ పద్యంలోనే సగం విష్ణువుని సగం శివుణ్ణి శుద్ధి చేస్తూ రాసుకున్నారు ఆయన. పోతన గారు ఏం చేశారు? తనువునంటిన ధరణీ పరాగంబు పూచిన నెరిపోత పూత కాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుక కాగా ఫలభాగంబున పరగు కావలి పొట్టు కాముని గెలిచిన కన్నుగాగా అంటూ ఆడుకుంటున్నటువంటి ఆ కృష్ణుడే శివుడు అంటూ వర్ణించారు. ఎందుకు? ఆ కాలంలో చాలా గట్టిగా ఉండేవి ద్వైత భావాలు. శివమేవ విష్ణుం అంటూ కూడా ఒక ఇంగ్లీష్లో దీన్ని ట్రాన్స్లేట్ చేసుకున్నాం ఆ కాలంలో. ఓకే, అనురక్తా బాగా ప్యాషనెట్గా ఉంటారు. ప్రతిపక్షంచ ఆత్మన పశ్యంత, మిగతా వాళ్ళని అందరినీ కూడా విరోధులు, ప్రతిపక్షం వాళ్ళు, ఆపోజిట్ పార్టీ మాకు అని చూస్తారు. వారులు ద్విషంత, ద్వేషంలో ఉంటారు. ఏదో అనుకోవడం కాదు. ద్వేషం అనేది నెగటివ్ క్వాలిటీ, వెంజెన్స్. ద్వేషం అనేది కోపము వేరు, క్రోధము వేరు. కోపము వచ్చిపోయేది, క్రోధము మనస్సు నుండి ముందు ప్లాన్ వేసుకుని వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోవడం క్రోధం అంటాం. ద్వేషంత ఇత్యేవం, ఈ విధముగా రాగద్వేష ఉపేత, రాగద్వేషములకు నిలయమై ఉంటారు. స్వసిద్ధాంత దర్శన నిమిత్తం. ఎందుకు ఈ రాగద్వేషాలు కలిగే వాళ్ళకి? వాళ్ళ స్వసిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకుని ఆ దర్శన కారణంగా ఏవా, దాని వలననే పరస్పరం ఒకరితో ఒకరు అన్యోన్యం విరుధ్యంతే, కాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ జీవితం అంతా దేవుణ్ణి పొందడంలో ఉండదు, ఈ కాట్లాట్లలోనే ఉంటుంది. ఓకే, స్వసిద్ధాంత వ్యవస్థాసు స్వసిద్ధాంత రచనా నియమేషు అన్నారు. ఏమిటండి వ్యవస్థ అంటే? రచనా నియమేషు, వివిధ సిద్ధాంత ద్వైతకర్తల దృక్పథాలను బోధిస్తున్నారు. ఒక్కొక్క పదాన్ని తీసుకుందాం. స్వసిద్ధాంత వ్యవస్థాసు, స్వ అంటే తమ తమ సిద్ధాంతాలలో, దర్శనాలలో, వాళ్ళ దర్శనాలలో వారు ఏర్పరచుకున్న వ్యవస్థ అంటే ఏర్పరచుకున్నటువంటి నియమ వ్యవస్థలలో, ఏర్పరచుకున్న వ్యవస్థలో కపిల, కాణాద, బౌద్ధ, ఆర్హత ఆది, అర్హత కాదు బౌద్ధ, ఆర్హత ఆది దృష్ట్యనుసారినో, మళ్ళీ టా ఉండాలి, దృష్ట్యనుసారినో ద్వైతినో నిశ్చిత. కపిల, సాంఖ్య దర్శనకర్త అయినటువంటి కపిల మహాముని ప్రకృతి పురుషద్వైతాన్ని నమ్ముతారు. ప్రకృతి వేరు, పురుషుడు వేరు. ప్రకృతి ప్రధానం, ఇదే అన్నిటికీ కారణం. పురుషుడు అనేవాడు అనేకంగా ఉంటాడు, ఈయన భోక్త. అయిపోయింది. కపిలముని సాంఖ్యం ఇప్పుడు లేదు, అది పోయింది. కాబట్టి ఈశ్వర కృష్ణ గారు రాసినటువంటి సాంఖ్యకారికయే ఉన్నది. కాణాదులు వైశేషిక దర్శనకర్త, అణువాదము, పదార్థాల భేదమంతా ఈ అణువుల నుంచే పదార్థాలు ఏర్పడ్డాయి, పదార్థాలలో భేదం అనేదే సత్యమని నమ్మేవాళ్ళు వైశేషికులు, కాణాదులు. బౌద్ధులు క్షణికవాదము లేక శూన్యవాదాన్ని నమ్మే బౌద్ధ మతం. కపిలను చెప్పారంటే దాని పక్కనే యోగులను చెప్పినట్టే. కపిల అనగానే పతంజలి కూడా కలిసిపోతారు, ఎందుకంటే అవి రెండు ఒక పేట. అలాగే కాణాదులను చెప్పేసరికల్లా నైయాయికులు, గౌతమ ముని వాళ్ళని కూడా చెప్పినట్టే అవుతుంది. ఆది శబ్దంలో ఈ యోగ, ఆ నైయాయికులను కూడా కలుపుకోవాలి. బౌద్ధ అంటే క్షణికవాదం వాళ్ళు, శూన్యవాదాన్ని నమ్మే బౌద్ధ ధర్మము, ఇది అవైదిక ధర్మము. ఆర్హత, ఆర్హత అంటే జైన మతస్థులు, జినులు, జినుడు నుంచి వచ్చిన వాళ్ళు జైనులు. ఆ జినుడు అనేటటువంటి గురువు గారు జైన మతస్థులు. ఆర్హత, ఆది అన్నారు. ఆది శబ్దంలో జైమిని పూర్వమీమాంసను, ప్రభాకరులను, భాట్టులను కలుపుకోండి, లేకపోతే కపిలుడి పక్కన ఉన్నటువంటి పాతంజలను కలుపుకోండి, కణాదుల పక్కన ఉన్నటువంటి గౌతమ ముని వాళ్ళని కలుపుకోండి. వీళ్ళందరూ కూడా 4 పేర్లు రాశారు, ఆది అన్నారు. అంటే అన్ని ద్వైత దర్శనాలు
దృష్ట్యనుసారిణో, ఇక్కడ పడిందండోయ్. దృష్ట్యనుసారిణో, తమకు తూచిన కాదండి, తమకు తోచిన బుద్ధి తర్కము లేదా దృక్పథాన్ని అనుసరించేవాళ్ళు. అంటే దృష్టి అనుసారినో, దృష్టి అంటే బుద్ధి, బుద్ధి సామర్థ్యం, వాళ్ళకు తోచినటువంటి బుద్ధి సామర్థ్యాన్ని, ఆ దృక్పథాన్ని అనుసరిస్తున్న వాళ్ళు. ద్వైతున నిశ్చితా, ద్వైతులని వీళ్ళను పరిగణిస్తారు. వీళ్ళు నిశ్చితమైనటువంటి అభిప్రాయంలో ఉంటారు. వై? వీరు సత్యాన్ని విడివిడిగా భేదంతో, సత్యం ఒక్కటే ఉంటుంది, అబద్ధాలు ఎన్నైనా ఉంటాయి. ఒరిజినల్ ఒకటే ఉంటుంది, జిరాక్సులు ఎన్నైనా రావచ్చు. సూర్యుడు ఒక్కడే ఉంటాడు, ప్రతిబింబాలు ఎన్నైనా ఏర్పడవచ్చు. ఒకే విత్తనం ఉంటుంది, అనేకమైన ఫలాలు ఆ వృక్షం ద్వారా ఇవ్వవచ్చు. అంటే సత్యాన్ని విడివిడిగా చూడడం వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి ద్వైతను నిశ్చితా, భేదంతో చూస్తారు. సంపూర్ణ విశ్లేషణ ఈ వాక్యం ద్వారా శంకరుడు ఈ విషయాన్ని బోధిస్తున్నారు. కపిలుడు చెప్పిన సాంఖ్యానికి, కాణాదులు గారు చెప్పినటువంటి న్యాయానికి, వైశేషికానికి పొంతన ఉండదు. బౌద్ధుల వాదనలకు, జైనుల అర్హత వాదనలకు పొంతనం ఉండదు. ప్రతి ఒక్కరూ తమ తమ వాదనయే సత్యమని, ఇతరులు పనికిరాని వాదనని, అసత్యమని గట్టిగా నమ్ముతారు. నిశ్చితాహ దృఢా అన్నారు, దృఢమైన నిశ్చయము కలిగి ఉంటారు. అంటే ఏమైంది? వాళ్ళు సత్యము పట్ల పరిమిత దృష్టి కలిగి ఉన్నారు. అంటే ద్వైతంలో చూసేవారు వెంకటేశ్వర స్వామి అనేటటువంటి పరబ్రహ్మ తత్వాన్ని ఒక పర్టికులర్ కోవెలకు, ఒక స్టాట్యూకు, ఒక ప్లేస్కు కన్ఫైన్ చేసి చూస్తారు. నిజంగా వెంకటేశ్వర స్వామి ఏమిటి? పరతత్వము. వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వరుని కోవెల యందున్నారు, సరే, ఆ కోవెల యందున్న వెంకటేశ్వర స్వామి ఇక్కడ కూడా ఉన్నారు అని తెలుసుకోలేకపోతారు. వీరందరూ సత్యాన్ని తమ తమ మేధస్సుకు, తర్కానికి అందినంత వరకే చూస్తున్నారు. మీకు తెలుసు బ్లైండ్ మ్యాన్ అండ్ ది ఎలిఫెంట్. ఆ బ్లైండ్ మ్యాన్ ఒక ఆయనేమో కాలు పట్టుకున్నాడు, అబ్బా స్తంభంలా ఉంటుందండి. ఏనుగు ఎలా ఉంటుందిరా అంటే స్తంభంలా ఉంటుంది. ఎందుకు? వాడు పూర్తి ఏనుగుని చూడలేదు, ఒక భాగాన్ని చూసి పరమాత్మ అంటే ఇలా ఉంటాడు, దేవుడు అంటే ఇది అంటూ వాడు కన్క్లూషన్కి వచ్చేసాడు. ఇక ఏనుగు కాలు పట్టుకొని ఏనుగు స్తంభంలా ఉందని చెప్పడం ఎంత సమంజసము? వీరు ద్వైత ప్రపంచంలోని భేదాలే నిజమని నమ్మి అక్కడతో ఆగకుండా పరస్పరం విరుచ్యంతే, ఒకరితో ఒకరు కలహించుకుంటారు. అద్వైతం ఏం చేస్తుంది? వీరు ఒకరి సిద్ధాంతాన్ని మరొకరు వ్యతిరేకిస్తారు. ఎవరు? పరస్పరం విరుచ్యంతే. వీళ్ళు అద్వైతం ఈ భేదాలన్నిటికీ మూలమైనటువంటి ఒకే తత్వాన్ని చూపిస్తుంది. అదిగో వెంకటేశ్వరుడు కోవిల, అక్కడే పక్కన కాళహస్తీశ్వరుని కోవిల, ఆ కిందని విఘ్నేశ్వరుడు వారి కోవిల, కింద గోవిందరాజు వారి కోవిల, అలమేల మంగ కోవిల, ఇవన్నీ ఒకటేరా. ఒక చోట నమస్కారం పెడితే అన్ని చోట్ల పెట్టినట్టే. ఊరికే ఇవన్నీ తిరక్కు, కాళ్ళు నొప్పి, ఏ దైవమైనా ఒకటేరా అని తెలుసుకో. ఏమిటంటారు వాళ్ళు? దర్శనం చేసామండి, స్వామివారి దర్శనం అయింది కానీ సరిగా అవ్వలేదండి, మళ్ళీ మరోసారి చేయాలండి, మళ్ళీ క్యూలో. అలా 3 సార్లు అప్పటికి దర్శనం కాలేదండి, ఇంకోసారి రావాలండి, అదిగో కిందన అమ్మగారు ఉన్నారండి, ఆవిడ కూడా చూసి వెళ్ళాలండి, లేకపోతే ఆవిడ కోపం వస్తుంది. వాట్ క్యాబ్ బాత్ హై, వాట్ సార్ట్ ఆఫ్ పిటియబుల్ థింగ్ వీఆర్. ఒకరి సిద్ధాంతాన్ని ఒకరు వ్యతిరేకిస్తారు. అద్వైతం ఈ భేదాలన్నిటికీ మూలమైన ఒకే ఒక ఆత్మతత్వాన్ని చూపిస్తుంది. అద్వైతం ఎవరిని ద్వేషించదు. ఒకసారి మేము తిరుపతి వెళ్ళాం, సంథింగ్ అరౌండ్ పండగల్లో తెలియకుండా వెళ్ళిపోయాం. వెళ్ళేసరికి పీకలు కట్ అయిపోయినట్టుగా ఉండేటటువంటి జనాభా ఉన్నారు. ఏ విధమైనటువంటి అవకాశము, కోవిల్లోకి వెళ్ళే అవకాశాలు లేవు, టికెట్లు ఏవి లేవు. ఏం చేస్తాం? వెంకటేశ్వర స్వామిని చూడాలి, చూడకుండా ఎలా వెళ్తాం? హాయిగా అందరం పాటలు పాడుతున్నారు, అన్నమయ్య కీర్తనలు. ఆ పైన కూర్చున్నాం. అన్నమయ్య వారి కీర్తనల్లో అలమేల మంగను స్వామివారిని స్తుతిస్తున్న కీర్తన వింటూ ఆ అద్వైత తత్వాన్ని ఇక్కడే చూసుకుని మనసునందే స్వామివారికి నమస్కారం పెట్టుకుని వెంటనే కారెక్కి చక్కా ఇంటికి వచ్చాము. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఎన్నోసార్లు చూసినప్పటికన్నా ఆసారి దర్శనం బాగా అయింది.
దర్శనం అంటే ఏమిటండి? ఆ విగ్రహాన్ని చూడటం కాదండి మహానుభావ. ఆ విగ్రహం ఉన్న తత్వాన్ని దర్శించండి. అదే మొత్తుకుంటున్నారు. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా తత్వం దృష్ట్యా తు బాహ్యత తత్వీభూత తదారామ తత్వాదప్రచ్యుతో భవేత్. ఓకే. ఏవం ఏషః పరమార్థః న అన్యథా ఇతి. మా వాదనయే సత్యము, మా వాదనయే పరమార్థము, ఇదే పరమ సత్యము, ఇది తప్ప మరేది సత్యం కాదని దృఢ నిశ్చయం కలిగి తత్ర తత్ర అనురక్త అన్నారు భగవత్పాదులు. అనురక్తి, ఆసక్తి వేరు, అనురక్తి వేరు. ఆసక్తి అంటే అది చేయాలి, పొందాలి అనే ఒక మనస్సంకల్పం. అనురక్తి అంటే దానికోసం పాటుపడి ప్రాకులాడి ఎలాగైనా సరే దాన్ని పట్టుకుని వేలాడడం అనురక్తి. తాము నమ్మిన ఆయా సిద్ధాంతాల పట్ల అమితమైనటువంటి అనురాగం, దీన్ని దురభిమానము అంటారు. ఆయన అమితమైన అనురక్తిని దురభిమానమును పెంచుకుంటారు. దురభిమానం ఏం చేస్తుంది? కలహానికి దారితీస్తుంది. ప్రతిపక్షంచ ఆత్మనః పశ్యంతః. ఆత్మనః తమకు వాదనకు భిన్నంగా ఉన్న వాళ్ళను ఆత్మనః తమకు ప్రతిపక్షంచ పశ్యంతః శత్రువులుగా చూస్తారు. పోనీ వాళ్ళని న్యూట్రల్గా చూడడం కూడా కాదుట, శత్రువులుగా చూస్తారు. తమ్ అలా భిన్నంగా ఆలోచించే వారిని ద్వేషంతః ఇతర దర్శనాల వారిని అందరినీ కూడా వాళ్ళు ద్వేషిస్తారు. ద్వేషము ఎంతటి దుష్కార్యమునకైనా దారి తీస్తుంది. ద్వేషము మనిషికి ఉండవలసినటువంటి దుర్లక్షణాలలో అత్యధమమైనటువంటి దుర్లక్షణము ద్వేషము. రాగద్వేషోపేత. ఇలా ఒకవైపు అనురాగము, ఇంటెన్స్ ప్యాషను, ఇంకోవైపు ద్వేషము, హేట్రెడ్ అనే ద్వంద్వాలతో నిండిపోయి ఉపేతా అంటే ఫుల్ టు ద బ్రిమ్, రాగద్వేషాలతో నిండి ఉన్నారు అన్న చాలా పవర్ఫుల్ భాష్యం ఉండవు ఇది. స్వసిద్ధాంత దర్శన నిమిత్తం ఏవా తాము ఒక సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. ఆ సిద్ధాంతమే కరెక్ట్ అనే కారణం చేతనే పరస్పరం అంటే అన్యోన్యం, ఒకరితో ఒకరు విరుధ్యంతే, వివాదాలకు దిగుతారు, కలహించుకుంటారు. ఏవం ఏవ అని రాశారు భాషంటే ఇదే సత్యము. ఏవం ఏవ పరమార్థ నా అన్యథా ఇది అనుకుంటారట. ఆ ఏవం ఏవం అంటే ఎక్స్క్లూజివ్ డాగ్మాది. ఆ డాగ్మటిజంలో ద్వైతులు తాము భావించినది మాత్రమే సంపూర్ణమని నమ్ముతారు. ఇక్కడ ద్వైతులు అంటే ఇంతకుముందు చెప్పుకున్న కాణాదులు, లేకపోతే కపిల ముని, లేకపోతే యోగులు వాళ్లే కాదు. మన బ్రదర్స్ అందరూ కూడా ఉన్నారు కదా, ఈ జైమిని కర్మకాండ వాళ్ళు. కర్మలే పరిసమాప్తి ఇస్తాయి అని నమ్మిన వాళ్ళు భావించి అదే సంపూర్ణం అనుకొని పట్టుదలతో ఉంటారు. ఇంకొకటి కాదు సంపూర్ణమని మొండిగా అనుకుంటే, ఎప్పుడైనా ఓపెన్ మైండ్ లేకపోతే, పూర్వాగ్రహం కలిగి ఉంటే, ప్రిజుడిస్ కలిగి ఉంటే, నేను చెప్పిందే నిజమని అనుకుంటే, నాకే అన్నీ తెలుసును అనుకుంటే, ఇతరులందరూ పనికి మాలిన వాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటే, అది సత్యాన్వేషణ కాదు కదా, ఒక డోర్ వేసేసినట్టే. యు షట్ ద డోర్ ఆన్ ద ట్రూత్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వీఆర్ హ్యావింగ్ అ డాగ్మా దట్ మై థియరీ, మై దర్శన ఈజ్ ఓన్లీ ద ట్రూత్, then you have shut the door on the truth itself. Truth will not be visible. సత్యాన్వేషణ ఆగిపోయి మూర్ఖత్వం స్టార్ట్ అయిపోతుంది. దానివల్ల రకరకములైన అనర్థాలకు దారి తీస్తుంది అని చెప్పక్కర్లే, తీసింది అని హిస్టరీయే చూపిస్తుంది. 700 ఏళ్ల పాటు ఈ శైవులు వైష్ణవుల కొట్లాటలు, రకరకాల కొట్లాటలు, ఇవన్నీ ఎంతగా ఉంటుందో. ఇంతెందుకండి, ఇప్పుడు కొత్త కొత్త ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మనకు రకరకాలుగా సహాయం చేస్తున్నారు, భోజనాలు గట్రా పెడుతున్నారు. వారి దగ్గరకు ఒకసారి వెళ్ళి, అయ్యా మేము విధంగా ఉపనిషత్తులు చదువుకుంటున్నాం, కొంచెం మీ దగ్గర ఏదైనా ప్లేస్ ఉంటే ఇస్తారా చెప్పుకోవడానికంటే, మీరు కృష్ణుడి గురించి చదువుతున్నారా, ప్లేస్ ఇస్తాం. ఉపనిషత్తులా, కృష్ణుడు చెప్పలే ఉపనిషత్తులు, అంచేత అవి చదువుకుంటే మేము ప్లేస్ ఇవ్వం. వాట్ ఏ ప్రిజుడిస్ ఇట్ ఈస్, పిటియబుల్ స్టేట్ దే ఆర్. ఓకే, దాన్నే మూర్ఖత్వం అంటారు, అదే చెప్తున్నారు. ఓకే, రాగద్వేషాల ద్వంద్వ దోషం. మనసు ఎప్పుడైతే ఒక సిద్ధాంతానికి బానిస అవుతుందో, అనురక్త అంటే అది ఎగ్జాక్ట్ వర్డ్, యు బికమ్ ఏ స్లేవ్ అండ్
టు సబ్సర్వ్ దట్ పర్టిక్యులర్ డాక్ట్రైన్. దానికి భిన్నమైన అభిప్రాయం ఎవరైనా చెప్పారు అంటే వాళ్ళ మీద ఎంత ఎత్తులేస్తారు. కోపం వస్తుంది, భయం వస్తుంది, ద్వేషం వస్తుంది. రాగం, నా సిద్ధాంతం, నా మతం, నా దేవుడు, ఇదే సత్యం, నాకు ఇదంటేనే ప్రాణం, ఇదే ప్రమాణం. ఆవిడ ఇంకొకరిని పూజ చేస్తున్నా, ఆవిడ తెలియదండి, ఆవిడ అజ్ఞాని కాబట్టి ఆవిడ శక్తిని పూజిస్తుంది. చక్కగా విష్ణుని పూజించుకోవాలి రోజును. ఆ లలిత శాస్త్రం ఎందుకు, విష్ణు శాస్త్రం చదవచ్చుగా. అలా ఉంటారు వాళ్ళు. లలిత శాస్త్రంలో చెప్పినటువంటిది విష్ణు శాస్త్రంలో చెప్పినటువంటి ఒకే పరతత్వం అనేది గుర్తించలేరు కదా. నాది కానిది తప్పు, నాది కానిది శత్రువు. ఈ రాగద్వేషాల వలన బుద్ధి మసకబారిపోతుంది, క్యాట్రాక్ట్ వచ్చేస్తుంది కళ్ళకి. సత్యాన్ని చూడలేక పోరాటాల్లో మునిగిపోతారు. అద్వైతం యొక్క విశిష్టత ఏమిటి? అద్వైతం విరోధించదు. ఎందుకు విరోధించదు? మీరు బాగా చెప్పేశారండి, అద్వైతం విరోధించదని. అద్వైతం ఎందుకంటే విరోధించదు? ఇక అద్వైతికి ప్రతిపక్షం లేదు. వాడు అన్ని పార్టీలు వాడివే. ఇప్పుడు మేము ఉన్నాం, మనం ఉన్నాం, మన ఏ పార్టీకి చెందిన వాళ్ళం ఏమిటి? ఏ పార్టీలో ఆ రోజు ఏది వస్తే ఆ లిస్టులో ఎవరికో ముద్ర కూర్చుతాం. అంతేగాని నేను బీజేపీ, నేను కాంగ్రెస్, మరొకటి మనకేం లేదు కదా. ప్రతిపక్షం అనేది మనకి లేదు. We are not politically aligned to anything. Like that we are not aligned to any of these ద్వైత దర్శనాస్. అద్వైతం వేరే ఒక ప్రత్యేకమైన మతం కాదు, అది ఒక వే ఆఫ్ లైఫ్. అద్వైతం దృష్టిలో ఎదుటివాడు కూడా తన స్వరూపమే. తనను తాను ద్వేషించుకోడు కదా. ఒక సిద్ధాంతం కోసం మరొకరిని ద్వేషించేవాడు ఎన్నటికీ సత్యాన్ని చేరుకోలేడు. సత్యం అన్నది ఒక్కటే ఉంటుంది, అది అందరినీ కలుపుకునేదే అయి ఉంటుంది, కానీ విభజించేది అయ్యే ఉండదు. పరమాత్మ అనేటటువంటి తత్వము పార్షియాలిటీ ఉన్నది అయి ఉండదు. వీళ్ళని బాగా చూడు, వీళ్ళని బాగా చూడకు అనేటుంటే అదేం దేవుడు అండి? ఇంకప్పుడు అదేం పరమాత్మ అండి? సారాంశం, ద్వైతం రాగద్వేషాల పోరాట క్షేత్రం. అద్వైతం రాగద్వేషాలకు అతీతమైన ప్రేమతో అందరినీ కలుపుకునే స్థిరమైన, నిత్యమైన, పరమైన శాంత స్థితి. శాంతం శివం అద్వైతం. తస్మాత్ అద్వైతామత, అద్వైతమే ఫైనల్ అంటూ కారికల్లో చెప్పారు. ఇది వేదాంత నిశ్చయ. ఇంకా భాష్యం ఉంది. తైహి వరలు అన్యోన్య విరోధిభి, ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. అస్మదీయ, మేమున్నామే అద్వైతులము. అంటే అద్వైతులం అంటే ఇది వేరే ఒక దర్శనం అనుకోకర్లా. అద్వైతం ఈజ్ ఎన్కంపాసింగ్ ఎవ్రీథింగ్, అండ్ దిస్ ఈస్ the truth. We are the seekers of the truth. Asmadiyam ayam vaidikah sarva ananyatvat. ఏ విధమైన అనన్యభావము లేదు. ఆత్మ ఏకత్వ దర్శన పక్షం వాడడం. మనం ఏంటో ఆత్మ, జీవుడు, జగత్తు అంతా ఒక్కటే. అసలు జగత్తు జీవుడు అనే భేదమే లేదు, అవి పుటనే లేదు. అజాతివాదం అంటున్న వాళ్ళం. నా విరుధ్యతే, నెవర్ దే విల్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. యదా, ఏ విధముగా అయితే పాదాదిభి, ఎవడైనా వాడి తాలూకా చేతులను కాళ్లను ద్వేషించుకుంటాడా? వాడి చేతులు వాడి కాళ్ళను వాడిని ద్వేషించుకుంటాడు. ఏవం, ఈ విధముగా రాగద్వేషాది దోషణ ఆస్పదత్వాత్. ఏవం, ఈ విధముగా రాగద్వేషాది దోషములకు అనాస్పదత్వాత్, రాగదోష అనాస్పదత్వాత్ ఆత్మ ఏకత్వ బుద్ధి ఏవ బ్రహ్మ ఏకత్వ బుద్ధియే సమ్యక్ దర్శనం. సరి అయినటువంటి దృష్టి, సరి అయినటువంటి బుద్ధి కుశలత ఇత్యాభిప్రాయ. చూద్దాం. చాలా పెద్ద కాంపౌండ్ వేశారు. ఈ కాంపౌండ్, ఈ ఫ్రేజ్ మొత్తంకి ప్రపంచంలో ఎవరు ఊహించలేనంత అర్థాన్ని పెట్టారు. దైహి, వారలు ఎవరు? ద్వైత దర్శనులు, కాణాదులు, కపిలులు, సాంఖ్యులు, మరొకరు నైయాయికులు, బౌద్ధులు, పూర్వమీమాంసకులు, విశిష్టాద్వైతులు, ద్వైతులు, అందరూ కూడా అన్యోన్య విరోధిభి. తైహి అన్యోన్య విరోధిభి, ఒకరితో ఒకరు కలహించుకునే ఆ ద్వైత సిద్ధాంతాల కర్తలతో, ద్వైతవాదులతో. అస్మదీయ అయం వైదిక,
అంటే శృతి యుక్తితో నిశ్చితమైన సమ్మతమైన మా అద్వైత సిద్ధాంతము ఇది ఎలా నిశ్చయమైంది? అద్వైత ప్రకరణము శృత్యా జీవ సృష్టి నిషేధ, శృత్యా జగత్ సృష్టి నిషేధ, యుక్త్యా జీవ సృష్టి నిషేధ, యుక్త్యా జగత్ సృష్టి నిషేధ. శృతియుక్తి ప్రమాణాలతో నిశ్చితమైన శృతి సమ్మతమైన ఇది వేదాంత నిశ్చిత అయినటువంటి ఈ అద్వైత దర్శనంలో మేము ఉన్నాము. అస్మదీయం అస్మదీయ అయం వైదిక సర్వ అనన్యత్వాత్, ఏది కూడా తనకంటే అన్యము కాదు, తనకంటే అనన్యము అంటే భిన్నం కాదు అనే ఏకత్వ భావన వలన ఆత్మ ఏకత్వ దర్శన పక్ష, ఆత్మ ఒక్కటే అనే ఏకత్వ దర్శన అయినటువంటి స్టాండ్లో ఉన్నవాడము. అద్వైత దర్శనము న విరుధ్యతే, ఇతర ద్వైతవాదులతో విరోధించదు, పోరాడదు, ద్వేషాన్ని పెంచుకోదు, రాగద్వేషాలు ఉండవు, అద్వైతికి విరోధి లేడు. యథా, ఏ విధముగా అయితే స్వహస్త పాదాదిభి, మన సొంత చేతులు కాళ్ళతో మనం ఎలా అయితే పోరాడుకోము అలాగే. అంటే ఏమిటనమాట? ఏ ద్వైత దర్శనం వాళ్ళని చూసినా వాళ్ళు మన వాళ్ళేనరా, ఇంకా పెరుగుతున్నారు, ఎదిగే స్థితిలో ఉన్నారు, ఇప్పుడు భిన్నంగా చూస్తారు. కొంచెంసేపు అయిన తర్వాత వాళ్ళు సాధనలు చేసి చేసి ఈ ద్వైతంలో పసలేదు, నేనే ఆత్మను తెలుసుకొని ఆత్మజ్ఞానాన్ని పొందే అర్హత సంపాదించి జ్ఞానానికి రాబోతారు. వాళ్ళు ఇంకా ఎక్కుతున్న వాళ్ళు, వాళ్ళని చూసి ఎందుకలా ఇక్కడ ఎక్కుతున్నారు అక్కడ ఎక్కుతున్నారు అనకండి, వాళ్ళని ఎక్కనివ్వండి, వాళ్ళు ఇక్కడికే వస్తారు ఫైనల్గా అని కలుపుకుంటారు. ఈ వాక్యం అద్వైతం యొక్క సార్వత్రిక యూనివర్సల్ యాక్సెప్టెన్స్ని బోధిస్తుంది. ఏమిటా వాక్యం? సర్వం అనన్యత్వం, నాన్ అదర్నెస్. ద్వైతులు ఒకరిని ఒకరు శత్రువులుగా చూస్తారు, ప్రతిపక్షంగా చూస్తారు, విద్విషంతి, విరోధిస్తారు. ఎందుకంటే వారు నేను వేరు వాడు వేరు అనే భేదభావంలో ఉంటారు. అద్వైతికి అన్యుడు లేడు, అన్యుడనేవాడే లేడు. ఎత్ర సర్వం ఆత్మైవాభూత్, అంత ఆత్మే అయి ఉంటే తత్ర కేనకం పశ్యత, తత్ర కేనకం విజానీయత, తత్ర కేనకం మన్యత, తత్ర కేనకం విరుధ్యత. ఏది చేయలేడు అనేవాడు లేనే లేడు. సముద్రానికి అలలు వలె ఎదుటివాడు నాకంటే భిన్నం కాదు, విరోధానికి ఏ విధమైన తావు లేదు. అవయవి సంబంధాన్ని చెప్పారు. మన కుడి చేయి పొరపాటుని ఎడం చేతికి గట్టిగా తగిలిందండి, లేదా పళ్ళు నాలుకను కరిచేస్తాయి, సాధారణంగా అవుతుంది కదా. మన అన్నం తింటున్నప్పుడు మాట్లాడితే అదే అవుతుంది. రెండు పనులు ఒకటి చేయకూడదు. మాట్లాడడం ఒక క్రియ, అన్నం తినడం రెండో క్రియ. రెండిటికి కూడా నాలుక కావాలి. ఆ నాలుకను రెండిటికి ఒకే మారు వాడితే 32 பல்லுக்கிடையே நக்க இருக்குது பத்திரம்மா, 3 பேருக்கு நடுத்துல ஒத்தர வாழ முடியలే నిశ్చయమా అన్నారు ఒక మహాకవి. ఏమిటంటున్నారు? 32 పళ్ళ మధ్యన ఎంతో భద్రంగా నాలికుంది, ముగ్గురుంటే నాలుగో వాడిని పక్కన ఉంచుకోలేదు. అలా ఉంది మన పరిస్థితి. అంటే పళ్ళు ఏదైనా పొరపాటుని నాలికను కరిచేస్తే వెంటనే పళ్ళని శత్రువుగా భావించి దెబ్బ కొట్టి పళ్ళు పీకేసుకుంటున్నావా? లేదు. ఎందుకంటే ఆ అవయవాలన్నీ నా శరీరంలో భాగాలే. అలాగే ద్వైతి ఎవడైనా యుద్ధానికి వస్తే నాన్న గాబరా పడకు, జాగ్రత్తగా ఆలోచించు, నీకే తెలుస్తుంది, నువ్వు నాకంటే ఏం భిన్నం కాదు అంటూ అద్వైతి దృష్టిలో కపిల అనాథ బౌద్ధ సిద్ధాంతాలన్నీ ఆ ఒక్క సత్యంలోని వివిధ అంగాలు మాత్రమే. ఆ సత్యాన్ని ఏకత్వ దర్శనాన్ని చేసేటటువంటి మెట్లే కదా. వివేకానంద స్వామి వారు అమెరికా వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, డూ యూ థింక్ క్రిస్టియానిటీ సుపీరియర్ టు హిందూయిజం ఆర్ ఇస్లాం? ఓకే, యు డూ వన్ థింగ్. సో ఇలా పెట్టుకోండి, ఒక ప్రిజంగా ఉందనుకోండి ఇలాగా, దీంట్లో ఇక్కడ నిలబడిన వాడు ఇక్కడి నుంచి ఒకళ్ళు ఎక్కుతున్నారండి, ఈస్ట్ సైడ్ నుంచి, అలాగే వెస్ట్ సైడ్ నుంచి కొంతమంది ఎక్కుతున్నారు, అలాగే నార్త్ అండ్ సౌత్ నుంచి కొంతమంది ఎక్కుతున్నారు. ఆ మీదన నిలబడిన వాళ్లకు ఈ నలుగురిని చూస్తే ఏమనిపిస్తుంది అన్నారు. ఏమనిపిస్తుంది? 4 పక్కల ఉన్నవాళ్ళు, ఒకటి క్రిస్టియానిటీ, ఒకటి హిందూయిజము, ఒకటి జైనిజము, ఒకటి ఇస్లాం అనుకోండి.
ఈ నాలుగు పక్కల నుంచి ఎక్కుతున్న వాళ్ళు ఎక్కడ చేరుతున్నారు? ఆ టాప్కి రావడానికే ఎక్కుతున్నారు. అక్కడ నిలబడి దర్శించినటువంటి అద్వైతికి ఈ నలుగురు సమానమే కదా, అప్పుడు ఇది గొప్పదా అది గొప్పదా అనే భావమే లేదు కదా. అలా చెప్తే వాళ్ళన్న అబ్బా, వాట్ అన్ ఎగ్జాంపుల్ అండి. ఏకత్వాన్ని చూసేటటువంటి అద్వైత దర్శనం మీద నుంచి చూస్తున్నాయి, అందరూ తమలోనే ఉన్నారని చెప్తున్నాయి. ఏంటంటున్నారు వేదాలు ఏమున్నాయి? ఏకం సత్, సత్తు ఒక్కటే, విప్రా మహానుభావులు బహుధా అనేకంగా ఉన్నది అని వదంతి చెప్తాయి. ఒకే సత్ అనేకంగా ఉందని మహానుభావులు తెలుసుకున్నారు. ఈ అనేకత్వంలో ఏ విధమైనటువంటి భావం ప్రాబ్లము లేదు. ఈ అనేకత్వమే ఏకత్వం అని తెలుసుకుంటున్నాము అంటూ ఘోషిస్తున్నాయి. అయం వైదిక అన్నారు. వైదిక అంటే వేదపక్షం వాళ్ళు. వేదాలు ఏం చెప్పాయి? ఏకం సద్ విప్రా బహుధా వదంతి అని ఘోషిస్తున్నాయి. అద్వైతం ఈ వేదవాక్య అనుభవ సారమే కదా. ద్వైతం సత్యాన్ని ముక్కలు చేసి చూస్తే అద్వైతం ఏకం చేస్తుంది. ద్వైతం is trying to divide people, divide their minds, divide their practices, divide their unity, and produce a lot of chaos in the whole world. Whereas Advaita is bringing all of them together into one fold. Look here, there is only one Paramatma. You call it Christ, you call it Krishna, I have no problem. You call it Jain, or you call it Islam, I have no problem. All of them are looking at the same single truth. అద్వైతం సత్యాన్ని ముక్కలు చేస్తుంది. అద్వైతం అద్వైతం ఏకం చేస్తుంది. ద్వైతం సత్యాన్ని ముక్కలు చేస్తే అద్వైతం ఏకం చేస్తుంది. అయం వైదిక. ఇంకా మంచి ముగింపు సందేశాన్ని ఇస్తున్నారు ఈ కారికలో మహానుభావుడు. ఆయన మనందరినీ దృష్టిలో పెట్టుకునే ఈ భాష్యాలు రాశారు. విద్వేషం అనేది అజ్ఞానం నుండి పుడుతుంది. ప్రేమ సహనము అనేవి వన్నెస్ నుంచి పుడతాయి. తెలుస్తుందండి మీకు, చాలా సులభం. ఎవరి మీదైనా ద్వేషం కలగాలి అంటే వేరుభావం నుంచే పుడుతుంది. వాళ్ళు మనం ఒకటే అన్నప్పుడు ఇక ద్వేషం ఎలా కలుగుతుంది? ప్రేమ సహనమే కలుగుతాయి. ఒక వ్యక్తి అద్వైత స్థితిలో ఉన్నాడో లేదో అని తెలుసుకోవడానికి ఒక యార్డ్ స్టిక్, ఒక మెషరింగ్ డివైస్, ఒక కొలబద్ద ఏమిటంటే అతను తనను వ్యతిరేకించే వారిని కూడా తన శరీరంలోని అవయవాల వలె చూడగలుగుతున్నాడా? మనని వ్యతిరేకించే వాళ్ళు కోకొలలుగా ఉంటారు ప్రపంచంలో. వాళ్ళందరినీ కూడా నాలో పార్ట్ అండ్ పార్సల్ అని చూడగలుగుతున్నావా? అలా చూడగలిగితే అదే ఆత్మైకత్వ దర్శనం. వేరే మోక్షం లేదు. అదే ఆత్మ నిద్రోషం సమం బ్రహ్మ సమత్వం యోగ ఉచ్యతే. సమత్వమే యోగం. పండితా సమదర్శిన. ఈ సమత్వం అనేది ఆత్మైకత్వ దర్శనం. ఏవం రాగద్వేషాది దోష అనాస్పదత్వాత్ ఆత్మైక బుద్ధి ఏవ సమ్యక్ దర్శనం ఇత్యభిప్రాయ. దిస్ ఇస్ ద కన్క్లూడింగ్ స్టేట్మెంట్. ఏవం, ఈ విధముగా మకుటాయమానమైన ముగింపు ఇస్తున్నారు. చర్చించిన ద్వైతుల కలహాలు, అద్వైతుల అవిరోధం అనే అంశాలను అన్నిటినీ క్రోడీకరిస్తూ నిజమైన జ్ఞానం సమ్యక్ దర్శనాన్ని నిర్వచించారు. ఏమిటి? ఏవం, ఈ విధముగా రాగద్వేష ఆది, రాగద్వేషము మొదలైన రాగద్వేషము మదం మాత్సర్యము ఇంకా ఏవో చెడు లక్షణాలు ఉంటాయి, అవన్నిటి కూడా ఆది దోషాత్, ఆ దోషముల నుంచి అనాస్పదత్వాత్, వాటికి ఆస్పదము కాదు కనుక అక్కడ వాటికి చోటే లేదు. అనాస్పదము ఆత్మైక బుద్ధి, ఆత్మ ఏక బుద్ధియే, ఆత్మ ఏక ఏవాత్మ ఏవా సమ్యక్ దర్శనం, ఆత్మైక ఏకబుద్ధియే సమ్యక్ దర్శనం ఇత్యభిప్రాయ. అనుభూతిలో ఏకత్వం. ఈ వాక్యము కేవలం ద్వైతులతో వాదించడం కోసం కాదు, అది ఒక అనుభవం. ఒక యోగి లేదా జ్ఞాని సమాజంలో తిరుగుతున్నప్పుడు అతడు ఎదుటి వారిలో దోషాలను చూడనే చూడడు. ఈ స్థితికి చేరుకోవడమే వేదాంతం యొక్క అంతిమ లక్ష్యం. ఒక చోట గురువు గారు ఉంటారు. ఆ గురువు గారి దగ్గర ఒక శిష్యుడు మంచి ప్రవీణుడై మ్యూజిక్ నేర్చుకుంటాడు.
ఆ శిష్యుడు ఒక రకమైనటువంటి ఒక వ్యామోహంలో పడి ఒక వనితను మోహిస్తాడు. మోహిస్తే గురుగారి దగ్గరకు వచ్చి, మీ వాడు బ్రాహ్మడండి, వీడు పోయి ఆ వని ఒక వనితను అంటే ఒక వేశ్య స్త్రీని మోహిస్తున్నాడు చూడండి అంటే, గురుగారు ఒకటే చెప్తారు, వాడిలో ఉన్నటువంటి దోషాలతో నాకు పని లేదు, నేను వాడి దోషాలను చూడను. వాడు నా దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు, దాంట్లో చాలా పవిత్రంగా నేర్చుకుంటున్నాడు, అదే నాకు చాలు. ఏంటనమాట, ఈజ్ ద ట్రూ అద్వైతిన్. ఇదే వేదాంత సాధన యొక్క అంతిమ లక్ష్యము. ఓకే. ఏవం రాగద్వేషాది దోష అనాస్పదత్వాత్ ఆత్మైక బుద్ధి ఏవ సమ్యక్ దర్శనం ఇత్యభిప్రాయ. ముక్క చూద్దాం. ఏవం, ఈ విధముగా పైన చెప్పిన విశ్లేషణ ప్రకారం రాగద్వేష అనాస్పదత్వాత్, రాగద్వేషము మొదలైన వాటికి అనాస్పదము, తావు లేనిది కావడం వలన ఆత్మ ఏకత్వ బుద్ధి, ఆత్మ ఒక్కటే అని నిశ్చలమైన బుద్ధి, సమ్యక్ దర్శనం, సరైన దర్శనం, పూర్తి దర్శనం, పరిపూర్ణ జ్ఞానం, అదే అద్వైత దర్శనం ఇత్యభిప్రాయ. అదే ఇక్కడ ముఖ్య తాత్పర్యం. జ్ఞానానికి కొలబద్ద, రాగద్వేషాల లేమి. ఏ జ్ఞానమైతే మనిషిని రాగద్వేషాల నుండి విముక్తుణ్ణి చేస్తుందో అదే నిజమైన జ్ఞానము. నేను ఇతరులు అనే ద్వైత బుద్ధి దోషపూరితము, అది అశాంతి. వాట్ ఏ టీచింగ్ దిస్ కారిక ఈజ్ రియలీ ద క్రక్స్ ఆఫ్ ద వేదాంత. సమ్యక్ దర్శనం, సమ్యక్ సంపూర్ణమైనది. అద్వైత సిద్ధాంతాలు సత్యాన్ని ముక్కలుగా చూస్తే అసంపూర్ణ దర్శనాలు. అద్వైత దర్శనం సత్యం, ఆత్మ ఏకత్వం, సమ్యక్ దర్శనం. విభజన ఉన్న చోట, డ్యుయాలిటీ ఉన్న చోట ఘర్షణ, రాగద్వేషాలు ఉంటాయి. ఏకత్వం ఉన్న చోట శాంతి, ప్రేమ, ఇన్క్లూజివ్నెస్ ఉంటుంది. కనుక ఏ సిద్ధాంతం మనని ద్వేషం వైపు కాకుండా సర్వభూత దయ, సర్వమానవ ప్రేమతో తీసుకుని వెళుతుందో, ఏకత్వం వైపు నడిపిస్తుందో అదే సమ్యక్ దర్శనం, అదే పరమ సత్యం. ఆత్మైకత్వ జ్ఞానము కేవలం సిద్ధాంతం కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ థియరీ, ఇట్ ఈస్ నాట్ ఏ డాక్ట్రైన్, ఇట్ ఈస్ నాట్ ఏ బుక్, ఇట్ ఈస్ నాట్ ఏ రిలిజియన్, ఇట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. అద్వైత ఇస్ ద వే ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ ద అనుభవ. రాగద్వేషమాత్సర్యాది దోషముల నుంచి విముక్తి పొంది పరమం ఉపైతి పరం శాంతిం, పరమశాంతిని పొందే ఏకైక మార్గము అదే సమ్యక్ జ్ఞానము, అదే సమ్యక్ దర్శనము. చిన్న అవతారిక ఉంది 18 దానికి. కేనహేతున, ఏ కారణము వలన, తైహి అంటే ఆత్మదర్శనం చేసిన వాళ్ళు, నవిరుధ్యతే ఎంత గట్టిగా ఆత్మదర్శనం చేసిన వాళ్ళు, ఏకత్వ దర్శనం, సమ్యక్ దర్శనం, అద్వైత దర్శనంలో ఉన్నవాళ్ళు ఎవరితోనూ విరోధించరు అని బల్లగుద్ది మీరు చెప్పారు కదా ఈ కారికలో, ఈ భాష్యంలో 21 స్లైడ్లో బోధించారు కదా. బాగానే ఉందండి, ఎందుకండి వీళ్ళకి విరోధం ఉండదు? కేనహేతునా అంటే ద్వైతవాదులు అద్వైత ఆత్మదర్శనము ద్వైతవాద్యులతో, తైహి వారులతో కేనహేతున నా విరుధ్యతే, ఎందుకు విరోధించదు అని అన్నారు కదా. ఎందుకు, కారణం ఏమిటి? కేనహేతున అంటే ఉత్తరం ఇయ్యబడుచున్నది 18వ కారికలో. అద్వైతులకు ద్వైతులతో కానీ ఇతరులతో కానీ సమాజంలో ఉన్న ఎవరితో కానీ విరోధము లేదు. వాడు ఏకత్వ దర్శనులు. ఎందువలన అని ప్రశ్న పడుతుంది కదా. ఇంత గట్టిగా చెప్తున్నారు ఎందువలన అంటే 18వ కారిక చూడండి, మంగళవారం నాడు చూసుకుందాం. ఓకే. నేను వీటితో పాటుగా ఒక 2 స్లైడ్స్ తయారు చేయాల్సి వచ్చింది. ఇవి భాష్యంకి సంబంధించినవి కావు. నిన్నటి కారిక ఈ కారికను బేస్ చేసుకుని వచ్చినటువంటి మానసికమైన ఒక భావన, మనసులోంచి పెళ్ళుపికిన ఒక భావన. ద్వైతులు తమ నిశ్చయాలతో అత్యంతంగా ముడిపడి ఉంటారు, ఇతరుల భావాలను ద్వేషిస్తారు. అద్వైతులు ద్వైతులను కానీ ఎవరిని కానీ ద్వేషించరు. ఎందుకు? ఎందుకు ద్వేషించరు?
ద్వైతం అంటే మిథ్య, ద్వైతం అంటే వితథం, వితథం అంటే మిథ్య. మిథ్యని ద్వేషిస్తావా ప్రేమిస్తావా? మిథ్యను ఎవరైనా ద్వేషిస్తారా? మిథ్యను ఎవరైనా ప్రేమిస్తారా? ప్రేమించలేరు. మిథ్యాసర్పం కాటు వేస్తుందని భయపడతారా? మిథ్యాసర్పం చాలా అందంగా ఉంది, బుట్టలో పెట్టి దీన్ని పెట్టి తిప్పుకొని ఊరంతా డబ్బు సంపాదించుకోవచ్చు అని ఎవరైనా ఆనందంగా దాన్ని బుట్టలో పెట్టుకుంటారా? పెట్టుకోరు. ద్వైతం అంటేనే మిథ్య. వితథం, వితథాన్ని ద్వేషించడం ఏమిటండి బుద్ధి లేక? ద్వైతులకు సృష్టి సత్యం, భిన్నత్వం సత్యం, ఆత్మ అనేకం. ఎక్కడ ద్వైతం ఉందో అక్కడ రాగద్వేషాలు తిష్ట వేసుకుని ఉంటాయి. అద్వైతంలో సృష్టి అధ్యారూపంగా మొదట బోధించి మందాధికారులకు మధ్యమాధికారులకు ఈ ద్వైత భావనలో ఉండే కర్మలను ఉపాసనను ఉపదేశం చేసి వాళ్ళు జ్ఞానానికి రాగానే కార్యకారణ విలక్షణం బ్రహ్మరా, బ్రహ్మ కారణము కాదు కార్యము కాదు అంటూ అపవాదం చేసి చెప్తాం. అదే నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక ముముక్షో నైవ ముక్త ఇత్యేష పరమార్థత అంటూ బల్లగుద్ది చెప్పేశారు. సృష్టిక్రమం శృతులలో పలు విధాలుగా చెప్పబడింది. ఒక్కొక్క శృతిలో ఒక్కొక్కలా ఉంది సృష్టిక్రమం. అయితే నాకేం బాధ? అదంతా అధ్యారూపమే కదా, సృష్టి గౌణము కదా, అర్థవాదం కదా. అది ఎన్ని రకాలుగా ఉంటే నాకేమి, అది సత్యం కాదుగా. సత్యం కానిది ఒక ఆయన పాము చూశాడు, సర్పాన్ని భ్రాంతి పడ్డాడు. నల్లగా ఉందండి అన్నాడు. ఇంకో ఆయన లేదు కట్ల పాము అండి అన్నాడు. ఇంకో ఆయన బ్రౌన్గా. చెప్పుకో, ఏదటి చెప్పుకో, అది భ్రాంతి సర్పమే కదా, నువ్వు ఎలా చెప్పుకుంటే నాకేమి? పలు విధాలుగా బోధింపబడని ఇది అధ్యారూపమే కదా, ఎలాగో అపవాదం అయిపోతుంది కదా. ఇది గౌణమే కదా, ఇది అర్థవాదమే కదా. సృష్టి క్రమానికి ఏ విధానం అయితే ఏమిటండి, లేని దానికి దేంతో యుద్ధం చేస్తారు? చివరకు అపవాదం చేసి మిథ్యని త్రోసిపుచ్చబడుతుంది. అద్వైతం ఈజ్ నాట్ వితౌట్ ద్వైతం. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అద్వైతం ఈజ్ నాట్ వితౌట్ ద్వైతం. బికాజ్ అద్వైతంలోనే ఇక్కడ ఉపాసనలు కర్మలు ద్వైత బుద్ధితో చేయండి అంటూ మందమధ్యం అధికారులకు విధించారు. ఇట్ ఎస్టాబ్లిషెస్ ద ట్రూత్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ద్వైతం. కర్మ ఉపాసన ఆర్ మియర్ స్టెప్స్. ఒక ద్వైత దర్శనము ఇతర ద్వైత దర్శనములు ఖండించి బలహీనపరుస్తాయి. దే ట్రై టు డిస్ట్రాయ్ ది అదర్ డాక్ట్రైన్స్. అద్వైతి సత్యంలో ఉన్నాడు, ద్వైతి మిథ్యలో ఉన్నాడు. చూడండి, ఇద్దరు దెబ్బలాడుకున్నారు, ఏ అండ్ బి. ఎక్కడ? రోడ్డు మీద. ఏ ఉన్నాడు జాగ్రత్తలో, బి ఉన్నాడు వద్దు, కొట్టుకున్నారు. ఓకే, ఇట్స్ రిలేటివ్ ట్రూత్. దే హ్యావ్ క్వారల్, దే వెంట్ టు పోలీస్ స్టేషన్. ఇంకో ఇద్దరు ఉన్నారు అమలు, వాళ్ళిద్దరునేమో కొట్టుకున్నారు. ఎక్కడ? స్వప్నంలో కొట్టుకున్నారు. స్వప్నంలో వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, నిజమే. వీళ్ళు జాగ్రత్తగా కొట్టుకుంటే వాళ్ళు స్వప్నంలో కొట్టుకున్నారు. అలా అలా వీలవుతుంది. స్వప్నంలో ఇద్దరు దెబ్బలాడుకోవచ్చు, తర్వాత పైన జాగ్రత్తలో ఇద్దరు దెబ్బలాడుకోవచ్చు. కానీ ఒక ఆయన స్వప్నంలో ఉన్నాడు, ఒక ఆయన జాగ్రత్తలో ఉన్నాడు, వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు. ఎలా వీలవుతుందండి? ఒక ఆమె స్వప్నంలో ఉంది, భార్య. స్వప్నంలో భార్య జాగ్రత్తలో ఉన్నటువంటి భర్తతో దెబ్బలాడింది, కొట్టుకుంటున్నారు. అయితే ఆ ఫ్రెండ్, స్వప్నంలో ఉన్న ఫ్రెండ్ జాగ్రత్తలో ఉన్నట్టు కొట్టు. ఇస్ ఇట్ పాసిబుల్? There are two different realities, planes of realities. Swapna is a pratibhasika reality. Jagrati is a vyavahara reality. These are two different realities. How can one quarrel with another when there are two realities? This is my question. Dvaiti is in Bhranti. Advaiti is in Satya. Satya is Paramartha. Dvaiti is Vyavahara. వ్యవహారంలో ఉన్నవాడు పరమార్థంలో ఉన్నవాడితో ఎలా కొట్టుకుంటారండి? స్వప్నంలో ఉన్నవాడు జాగ్రత్తలో కొట్టుకోలేనట్టే జాగ్రత్తలో భిన్నత్వాన్ని చూస్తున్నటువంటి ద్వైతులు పరమార్థంగా తురియాన్ని ఏకత్వాన్ని చూస్తున్న అద్వైతి ఎలా కలహించుకుంటారు? నాట్ పాసిబుల్, బికాజ్ దే బిలాంగ్ టు టూ డిఫరెంట్ ఆర్డర్స్ ఆఫ్ రియాలిటీ. సో వీ హ్యావ్ నో ఎనిమీ. నృత్యకారికలో ఎందుకు విరోధం లేదని ఆయన ఏం చెప్తారో తెలియదు. ఇవి కొంత బేసిస్ అన్నమాట. వాళ్ళకి ఎనిమీ లేదు. సత్యము అరవదు. నిజం చెప్పేవాళ్ళు గట్టిగా అరిచి చెప్పక్కర్లేదు.
అరవక్కర్లేదు. మిథ్యకే అరుపులు. ఏదైతే అబద్ధమో దాన్నే 10 మంది చేత చెప్పించడాలు, ఒప్పించడాలు, గట్టిగా ఏడవడాలు, పెడబొబ్బలు పెట్టడాలు పిచ్చి. అసత్యానికే. సత్యం దానంతా అదే మాట్లాడుతుంది. ఏ మాటలు అక్కర్లేదు. సత్యం అరవదు, కరవదు, అరవక్కర్లేదు. మిథ్యకే అరుపులు, మిథ్యకే వాదనలు. ఆది నుంచి ఆకాశం మూగది, అనాదిగా తల్లి ధరణి మూగది, నడుమ వచ్చి ఉరుముతాయి మొబ్బులు. ఈ మిథ్యకే అరుపులు, ఉరుములు. ఎందుకు వారికి నిజం కాదు కదా అని వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళు ఎలాగైనా సరే గట్టిగా అరిచి కరిచి దీన్ని నిజం అనిపించాలి, ఒప్పించాలి అని ఒక రాగం, ఒక ప్యాషన్, ఒక ద్వేషం. ఇంకా చూడండి, అద్వైతం ఈజ్ నాట్, దిస్ ఇస్ ద కోట్ ఫ్రమ్ దయానంద సరస్వతి గారు. అద్వైతం ఈజ్ నాట్ absence ఆఫ్ ద్వైతం. Advaitam is not absence of Dvaitam. Dvaitam, plurality, will be experienced. It is experienceable, but it is in spite of the appearance, in spite of the Dvaita appearance. Why? Satta Bedhat. ఒకటి పారమార్థికము, అద్వైతము రెండవది వ్యవహారికము. ద్వైతానికి వ్యవహారిక సత్తా, అద్వైతం పారమార్థిక సత్తా. రెండు వేర్వేరు ప్లేన్స్ ఆఫ్ రియాలిటీ. ద్వైతం is required or not? Yes, it is required when in the sadhana dasha. It is prescribed. See ఉండాలి. Prescribed for manda, madhyama, adhikaris, as we have seen in the previous karika. వాళ్ళ యొక్క దృష్టి సామర్థ్యాన్ని బట్టి, అంటే వాళ్ళ యొక్క కెపాసిటీ ఆఫ్ ది మైండ్, బుద్ధి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకు ద్వైతంగా ఉన్నటువంటి అనిపించినటువంటి ఉపాసనలను విధించారు. కర్మయోగం అంటే ఏమిటి? స్వామి భృత్య న్యాయం. నిన్న చూశాం. దేహభావేన దాసోహం, జీవభావే త్వదంశకః, ఆత్మభావే త్వమేవాహం ఇతి మే నిశ్చితాం మతి. హనుమత్ స్వామి. స్వామి భృత్య న్యాయం అంటే ఐఎమ్ ద సర్వెంట్, హీఈస్ ద మాస్టర్. దిస్ ఈస్ ఎ ప్యూర్ ద్వైత. కర్మయోగం ఈజ్ ఎ ప్యూర్ ద్వైత. స్వామి భృత్య న్యాయము. నేను అల్పుడను, భగవంతుడు అనంతుడు. భగవంతుడు అత్యధికమైనటువంటి సంపదలను నాకు ఇస్తాడు, నేను కోరుకుంటాను, ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వకపోతే నేను తిడతాను, ఇస్తే మరోసారి పొగుడుతాను. ఏదైనా ఇస్తే ఇచ్చిన తర్వాత డబ్బు ఇస్తాను. కామర్స్. స్వామి భృత్య న్యాయం. దాసభావన ఈజ్ ఎసెన్షియల్ పార్ట్. దిస్ ఈస్ ద ద్వైతం, దిస్ ఈస్ ద స్టెప్పింగ్ స్టోన్. విశ్వరూప దర్శనం అంటారు. విశ్వరూపంలో భీష్ముడు గారు ఉన్నారు, ద్రోణుడు ఉన్నారు, కర్ణుడు ఉన్నారు, సముద్రం ఉంది, అందరూ ఉన్నారు, నేనున్నా, మీరున్నారు. పరమాత్మ పెద్ద శరీరం, విశ్వ శరీరం, విరాట్ రూపం అవుతే మనమందరం పరమాత్మలో చిన్న చిన్న అంశములు. మమైవ అంశో జీవలోకే జీవభూత సనాతన అంటే విశిష్టాద్వైతం. దేవుడు సర్వజ్ఞుడు, జీవుడు అల్పజ్ఞుడు. కానీ దేవుడు జీవుడు వేరు కాదు. జీవుడు దేవునిలో ఒక భాగం, ఒక పార్ట్. కానీ అద్వైతంలో పార్ట్ లేదు. అంచేత జీవుడే దేవుడు. ఇక్కడ కర్మయోగం ద్వైతం, ఉపాసన యోగం విశిష్టాద్వైతం. విశిష్టాద్వైతం ఏమిటి? సముద్ర తరంగ న్యాయము. స్వామి భృత్య న్యాయము, కర్మయోగము ద్వైతము. విశిష్టాద్వైతము ఉపాసన, సముద్ర తరంగ న్యాయము. సముద్రం ఏ విధంగా తరంగాలన్నీ తనవే నన్ను తెలుసుకుంటుందో అలా ఉంటుంది. కానీ తరంగం వేరు, సముద్రం వేరు. తరంగం ఎప్పుడైతే కలిసిపోతుందో అప్పుడు సముద్రం అవుతుంది. అహం వృక్షస్యరేరి. మహానుభావుడు ఏం మాట మాట్లాడారు! త్రిశంకోర్ వేదానువచనం అంటూ శిక్షావళిలో 10వ అనువాకంలో చెప్పబడింది. త్రిశంకోర్ వేదానువచనం. త్రిశంకుడు గారు చెప్పినటువంటి ఒక డాక్ట్రైన్ ఏమిటది? ఆయన ఆత్మజ్ఞానాన్ని సంపాదించిన తరువాత, జ్ఞాని అయిన తరువాత, త్రిశంకుడు అనే ఆయన కీర్తి అహం వృక్షస్య రేరివా. వృక్షస్య వృక్షమునకు, ఏం వృక్షమునకు? సంసారం అనే వృక్షానికి అహం నేను, రేరివా ప్రేరకుడను.
వృక్షాన్ని, దాని మూలాన్ని పోషించేవాడిని, పోషకుడను. ఈ సంసార వృక్షానికి ఆధారము, మూలము ఎవరు? సచ్చిదానంద ఆత్మ, సాక్షి చైతన్యమైన నేను. అహం అని చెప్పారు ఆయన. అహం నేను వృక్షస్య. ఇదిగో అశ్వత్థ వృక్షము, ఈ సంసారము కదా అది. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా అనేటటువంటి ఆ అశ్వత్థ వృక్షానికి, సంసార వృక్షానికి రేరివా ప్రేరకురుడం కీర్తిం కీర్తి పృష్టం గిరేరివా. నా కీర్తి పర్వత శిఖరము వలె ఉన్నతమైనది. బ్రహ్మజ్ఞానం ఖ్యాతి లోకాతీతమైనది. మిగతా ఖ్యాతులన్నీ లోకంలో ఉంటాయి, వాడు పోతే వాడి ఖ్యాతి కూడా పోతుంది. బ్రహ్మజ్ఞానం పోదు. ద్రవిణం సమవర్చసం, నేను స్వయం ప్రకాశమైనటువంటి సంపదను కలిగిన వాడను. ఇతర సంపదలు వచ్చిపోయాయి, ఆత్మ సంపద మట్టుకు నిశ్చితంగా ఉంటుంది. ఇది త్రిశంకో వేదానువచనం. ఇక్కడ తైత్రీయం శిక్షావల్లి 10వ. ఇంకోటి చాలా మంచి శ్లోకం అనిపించింది మనసులో. ద బుద్ధిభేదం జనయేదజ్ఞానం కర్మ సంగీనాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. విద్వాంసుడు చక్కగా కండక్ట్ చేసుకుంటూ, తన యొక్క జ్ఞానంలో ఉంటూ, తన యొక్క త్యాగాన్ని లేకపోతే రెనౌన్సియేషన్ని కంటిన్యూ చేస్తూ, బుద్ధిభేదం న జనయేత్ అజ్ఞానం కర్మ సంగి. ఎవరైతే కర్మలు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడు జ్ఞాని. ఏంటి ఇంకా కర్మల్లో ఉన్నావా నువ్వు, కర్మలు ఎందుకు పనికొస్తాయి, కర్మలు మోక్షాన్ని ఇవ్వవు అని చెప్పడు. కర్మలు చేస్తున్నావా, చెయ్యి, బాగా చేసుకో, ఇంకా బాగా చేసుకో. దీపారాధన చేసేవా, వెంకటేశ్వర స్వామికి మంచివాడు, మా కన్నే నువ్వు. రేపు పొద్దున్న నువ్వు ఈశ్వరుడు గారికి రుద్రాభిషేకం కూడా చెయ్యి, మరో రోజు సత్యనారాయణ చెయ్యి, అన్నీ చేసుకో, బాగా చేసుకో. చేసుకుంటూ వీటి మధ్యలో అంతరంగా ఉన్నటువంటి తత్వం గ్రహించుకో. అంతే. కర్మఫలం మీద ఆసక్తి ఉన్న అజ్ఞానుల బుద్ధిని జ్ఞాని గందరగోళపరచకూడదు. కర్మలు మానేయండి అని చెప్పకూడదు, వాళ్ళను క్రిటిసైజ్ చేయకూడదు, వాళ్ళను ద్వేషించకూడదు. కానీ జోషయేత్ అంటే బాగా జోష్, ఇంగ్లీష్లో ఉంది కదా, ఆ జోష్ ఇస్తాడు. బాగా ప్రోత్సహించి ఉత్సాహంగా ఆ కర్మలను ఆచరించేలాగా విద్వాన్ యుక్త సమాచరన్. ఆయన ఈ విధంగా వాళ్ళను ప్రేరేపించి, వాళ్ళ కర్మలు వాళ్ళు ఉత్కృష్టమైనటువంటి కర్మయోగం ద్వారా చేస్తున్నట్టుగా చూసి, దాని ద్వారా చిత్తశుద్ధిని కలిగేటట్టుగా వాళ్ళకు బోధించి, తద్వారా జ్ఞానానికి దారి తీర్చుతాడు. కానీ కర్మలను విసర్జించమని, మానివేయమని, కించపరిచి ఎప్పటికీ మాట్లాడకూడదు. ఎవరు? విద్వాన్ జ్ఞాని. అంటే ఏంటి? అద్వైతం ఎవరిని ద్వేషించదు, ద్వేషించే పనే లేదు. కర్మ వాళ్ళని ద్వేషించదు, ఉపాసనను ద్వేషించదు, అల్లాని ద్వేషించదు, క్రిస్టియానిటీని ద్వేషించదు, అసలు ఎవరిని ద్వేషించదు. ఎందుకు? అవన్నీ వ్యవహారంలో ఉన్నాయి, నేను పరమార్థంలో ఉన్నాను. పారమార్థికంలో ప్లేన్లో ఉన్న నేను వ్యవహారం వాడిని ద్వేషించడం ఏమిటండి? తలనొప్పి అలా ఉంటుందా? వీలవదు. నా బుద్ధిభేదం జనయేద్ అజ్ఞానం కర్మ సంగీనాం జోషయేత్ సర్వకర్మాణి జోషయేత్. వాళ్ళు ఎటువంటి పనులు చేస్తున్నా కూడా ప్రేరేపించు, ఇంకా ఉత్సాహమయ్యి దాంట్లో ఉన్నటువంటి కిటుకు చెప్పు, కర్మని కర్మయోగంగా మార్చు. విద్వాన్ యుక్త సమాచరన్. వాట్ ఈస్ సేయింగ్ ఫ్రమ్ గీత ఇన్ చాప్టర్ 3. నక్షుషా గృహ్యతే నాపి వాచ నాన్యైర్దేవై తపసా కర్మణా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ఓ అద్వైత దర్శనం సమ్యక్ దర్శనం, అద్వైత దర్శనం సమ్యక్ దర్శనం.
అద్వైత దర్శనంలో విరోధం లేదు. అద్వైతి ఎవరిని ద్వేషించడు. అద్వైతి ఎవరితో కాట్లాడడు. అద్వైతికి వారంటే అమితమైన ప్రేమ. అద్వైతి వారు కూడా తనలోని వారనే తెలుసుకుంటాడు.